ఏపీ రాజకీయాల్లో నంద్యాల ఉప ఎన్నిక సంచలనంగా మారింది. నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులు వేరు అయినా ఇది చంద్రబాబు జగన్ల మధ్య పోటీలా ఉందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ పార్టీ నేతలతో సమావేశాలు, వ్యూహాలు రచించినట్టు సమాచారం. ఇక మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా 14 రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అక్కడే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతలది అదే వరుస. షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయం మరింత రంజుగా మారే అవకాశం ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ అయితే ఏకంగా రౌడీ షీటర్లపై ఉన్న కేసులు ఎత్తేసే హామీ నుంచి అడిగిన వారికి అడిగిన హామీలు ఇచ్చుకుంటూ పోతుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రం గతంలో ఎన్నడూ లేని రీతిలో టీడీపీ డబ్బు వెదజల్లుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు పక్షాలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీగా కాక పుట్టిస్తుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు జగన్ల మధ్య పోటీలాగే ప్రచారం సాగుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.